అందరికీ నమస్కారం. ఒకప్పుడు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేయాలంటేనే ఆ పేరెత్తడానికి కూడా కొంతమంది నాయకులు భయపడ్డ రోజులున్నాయి. సో, అప్పుడు జరిగిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉండటం, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కావడంతో కూడా కడప జిల్లాలో ఆ అధ్యక్ష పదవి చేపట్టాలంటే కొంతమంది నేతలు వెనక్కి తగ్గిన సందర్భాలైతే గతంలో చూసాం. అప్పటి నుంచి కూడా పార్టీని భుజాన వేసుకొని 2 టర్ములు జిల్లా అధ్యక్షుడిగా కూడా శ్రీనివాసులు రెడ్డి గారు పనిచేయటం జరిగింది. సో, ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఆయనకు అత్యున్నత పదవి ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళ భార్యను కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకునే అవకాశం కల్పించింది. ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఆమె మాధవరెడ్డి గారు కూడా కడప ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఏ పదవైనా కూడా 2 టైమ్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సో, శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే 2 సార్లు కడప జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. మరో టర్ము కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని కూడా కొంత తెలుగుదేశం పార్టీలో లుకలుకలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశం కూడా గత 2-3 నెలల నుంచి కడప కాన్స్టిట్యున్సీలో ఈ వార్త దావనంలో వ్యాపిస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే శ్రీనివాసులు రెడ్డి గారి ఇంట్లో 2 పదవులు అంటే రాజ్యసభ సీటు ఆశించాడు శ్రీనివాసులు రెడ్డి. అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఉన్నారు. అయితే శ్రీనివాసులు రెడ్డి మాధవిరెడ్డి ప్రోటోకాల్ వాడుకుంటున్నారు అనేది కొంత టాక్ అయితే కడప కాన్స్టిట్యున్సీలో కూడా వినిపిస్తూ ఉంది. జిల్లాలో ఉన్న మిగతా కాన్స్టిట్యున్సీలను పట్టించుకోవట్లేదని ఆయన మీద ప్రధాన అభియోగంగా కూడా మిగతా లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కడప జిల్లా అధ్యక్షుని మార్చాలని కూడా కొంత అధిష్టానం దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొత్త లీడర్ని తీసుకురావాలంటే ఎవరిని తీసుకురావాలనేది కడప కాన్స్టిట్యున్సీలో మహానాడు ముందు తీసుకురావాలా లేకపోతే మహానాడు తర్వాత జిల్లా అధ్యక్షుని మార్చాలనేది కూడా కడప కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. అయితే జిల్లా అధ్యక్షుల రేసులో కూడా బీటెక్ రవి గారు అదేవిధంగా లింగారెడ్డి గారు కూడా సీనియర్ లీడర్స్ వారు రేసులో వారి వైపు నుంచి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే మరో 3 యువనేతలు రేసులో ఉన్నారు. అలంకాన్పల్లి లక్ష్మారెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో కూడా ప్రముఖంగా వినిపిస్తున్నారు పేరు. ఈయనకి కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మనకి భూపేష్ రెడ్డి, సో ఈయన పేరు కూడా యువ నాయకుడు, జిల్లా పగ్గాలు ఇస్తే పార్టీని మరింత దూకుడుగా తీసుకెళ్తారని కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. అదేవిధంగా రితీష్ రెడ్డి, వీరు 3 కూడా ఒకరికొకళ్ళు ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం వైపు నుంచి కూడా కొన్ని సానుకూల సంకేతాలు రావడంతో వాళ్ళు కూడా స్పీడప్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప జిల్లా అధ్యక్షుడు మాత్రం కొత్త జిల్లా అధ్యక్షుడికే అక్కడ పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. 3 యువ నాయకుల్లో లక్ష్మారెడ్డికి కానీ, నితీష్ రెడ్డికి కానీ, భూపేష్ రెడ్డికి కానీ ఇలా 3లో ఎవరో ఒకరికి ఆ పదవి వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చెప్తా ఉన్నారు.